హాయ్ అండి, అందరికి నమస్కారం. సో నా పేరు చంద్రశేఖర్, నేను ఎల్ఎఫ్సి సాల్ట్ కోఆర్డినేటర్ అండి. సో టీచర్స్కి చాలా మందికి టీచ్ టూల్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారు, అబ్జర్వేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం రకరకాల డౌట్స్ ఉన్నాయి. కొంతమందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. సో ఒకసారి అసలు టీచ్ టూల్ అంటే ఏంటి, ఎవరు అబ్జర్వ్ చేస్తారు, ఏ ఏ పారామీటర్స్ మీద అబ్జర్వ్ చేస్తారు అనేది ఒకసారి క్లుప్తంగా చూద్దాము. సో ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. అసలు టీచ్ టూల్ ఎందుకు అబ్జర్వేషన్ చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. అసలు టీచ్ టూల్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. టీచ్ టూల్ ఓరియంటేషన్. సో టీచ్ టూల్ ఓవర్ ఒకసారి చూద్దామండి. వాట్ ఈజ్ టీచ్ టూల్? అసలు టీచ్ టూల్ అంటే ఏంటి, ఎవరు చేశారు టీచ్ టూల్? సో బేసిక్గా టీచ్ టూల్ అనేది ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్లోని ఎడ్యుకేషన్ గ్రూప్ వారు డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ స్టాండర్డైజేషన్ అబ్జర్వేషన్ టూల్ డెవలప్డ్ బై వరల్డ్ బ్యాంక్ అండి. సో స్టాండర్డైజేషన్ అబ్జర్వేషన్ టూల్ అనేది క్లాస్ రూమ్కి సంబంధించి అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకే దాదాపుగా 37 దేశాలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎడ్యుకేషన్ని ఎన్హాన్స్ చేయడానికి, క్లాస్ రూమ్ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఫర్దర్గా ఈ టీచ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇన్ క్లాస్ రూమ్ సపోర్టింగ్ టీచింగ్ ప్రాక్టీసెస్, ఈ టూల్ అనేది అబ్జర్వేషన్ చేసిన తర్వాత టీచింగ్ ప్రాక్టీసెస్లో, క్లాస్ రూమ్లో జరిగే టీచింగ్ ప్రాక్టీసెస్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటప్పటికి మనకి చూసుకున్నట్లయితే టీపీడీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ పెడగోజీ కోర్స్ అని చూసే ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా మ్యాథ్స్ కోర్స్ కూడా రాబోతుంది ఫిర్కిట్ ప్లాట్ఫామ్లో. సో ఈ విధంగా మనకి రాబోయే రోజుల్లో ట్రైనింగ్స్ అనేవి నీడ్ బేస్డ్ ట్రైనింగ్స్ అనమాట. మనకి అవసరమైన ట్రైనింగ్స్, మనకి ఏది విషయంలో అవసరమో ట్రైనింగ్స్, వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవి 2 రకాలుగా చేస్తారు. ఒకటి టీచర్ నీడ్ అనాలిసిస్, టీఎన్ఏ సర్వే ఫామ్ ఉంటుంది, దాంట్లో చేస్తారు. రెండోది వచ్చేసి టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ బట్టి టీచ్ టూల్లో జరిగే టీచింగ్ ప్రాక్టీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి కోర్సెస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేస్తారు. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయడం వల్ల టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అనేవి క్లాస్ రూమ్లో ఇంప్రూవ్ అవుతాయి. తద్వారా టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కూడా జరగడం జరుగుతుంది. సో ఈ విధంగా టీచ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో తర్వాత అసలు వై క్లాస్ రూమ్ అబ్జర్వేషన్? క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి రకరకాల ఇనిషియేటివ్స్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మారుతూ ఉంది. సో దానితో పాటు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, క్లాస్ రూమ్ టీచింగ్ ప్రాక్టీసెస్ సంబంధించి వచ్చేసి ట్రైనింగ్స్ అనేవి రకరకాల ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. ఆ ట్రైనింగ్స్తో పాటు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ జరిగితే కనుక మెయిన్గా ఇంపాక్ట్ అయ్యేది స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్, దానితో ముడిపడి ఉంది టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్. సో దానికోసము క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ జరిగితే కనుక మన టీచర్స్కి ఏ విషయంలో అవసరము, సపోర్ట్ అనేది కావాలి ఫర్దర్గా, దానికి తగ్గ సపోర్ట్ ఇవ్వడం కోసమే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అండి. సో ఒక పాయింట్ చెప్తున్నాను. టీచింగ్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్, టీచ్ టూల్ ద్వారా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఏ టీచర్ని కూడా వేరే విధంగా వేలెత్తి చూపించడం కానీ, ఇంకేదన్నా చేయడం కానీ, అసలు ఎటువంటి విషయాలు కూడా దీంట్లో జరగవండి. ఇది ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ అనేవి జరగడం కోసం మాత్రమే టీచ్ టూల్ అండి. దీనికి లేదా శాలరీకి, వీటికి కూడా దేనికి కూడా ముడిపడి లేదు. కాబట్టి అటువంటి ఏమైనా అభిప్రాయాలు ఉంటే కూడా మన అభిప్రాయాలన్నీ కూడా తొలగించేసుకుందాము. ప్యూర్లీ బేస్డ్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ మాత్రమే, టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ ఇంప్రూవ్ చేసుకోవడం మాత్రమే. నెక్స్ట్ టీచ్ ఓవర్వ్యూ. సో మనం చూసుకున్నట్లయితే మనకి టీచ్ ఓవర్వ్యూ అనేది ఒక టూల్ ఉందండి. ఆ టూల్ మీ అందరికీ బహుశా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో ఆ టూల్లో కొన్ని బిహేవియర్స్ ఉన్నాయండి. కొన్ని బిహేవియర్స్ ప్యాటర్న్స్ మీద మనకి అబ్జర్వేషన్స్ చేయడం జరుగుతుంది. మన అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో మన స్కూల్ లెవెల్లో స్టాఫ్ మీటింగ్ పెట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఓవర్వ్యూ చూద్దాం. అసలు ఏంటంటే టైమ్ ఆన్ టాస్క్, తర్వాత క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్ మీద ఈ టూల్ అంతా డిపెండ్ అయి ఉంది. సో క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఇందాక చెప్తున్నాం కదా, మనం అంతా కూడా క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్ క్లాస్ రూమ్లో జరిగే మాత్రమే చూస్తాం. ఏరియాస్లో చూస్తామంటే ఒకటి క్లాస్ రూమ్ కల్చరు, ఇన్స్ట్రక్షను, సోషియో ఎమోషనల్ స్కిల్స్. సో క్లాస్ రూమ్ కల్చర్లో వచ్చేసి సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్, ఈ పారామీటర్స్లో చూస్తాము. దీంట్లో కూడా బిహేవియర్స్ ఉంటాయి, అవి డీటెయిల్గా చూడండి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. లెసన్ ఫెసిలిటేషన్, అసలు లెసన్ ఏ విధంగా మనం ఫెసిలిటేషన్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా చేస్తున్నారని చూస్తారు. చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్, పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది, అవగాహన స్థాయి ఎంతవరకు ఉందని చూస్తాము. తర్వాత ఫీడ్బ్యాక్, ఏమైనా మిస్అండర్స్టాండింగ్ జరిగితే దాన్ని ఏ విధంగా సరి చేస్తున్నామని చూస్తాము. అండ్ క్రిటికల్ థింకింగ్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారా,
తర్వాత థింకింగ్ టాస్క్ ఇస్తున్నారా లేదని చూస్తారు. అండ్ సోషల్ ఎమోషనల్ స్కిల్స్ వచ్చేటప్పటికి అటానమీ, పిల్లలకి క్లాస్ రూమ్లో అటానమీ ఉందా, తర్వాత పర్సీవరెన్స్ అంటే పిల్లలకి పట్టుదల, వీటికి సంబంధించిన అంశాలు చూస్తారు. అండ్ సోషల్ కొలాబరేటివ్ స్కిల్స్లో వాళ్ళ యొక్క పీర్ ఇంటరాక్షన్స్ జరుగుతుందా, వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయా అనేది చూస్తారు. సో ఈ విధంగా ఓవరాల్గా 3 ఏరియాస్, క్లాస్ రూమ్ కల్చరు, ఇన్స్ట్రక్షను, సోషియో ఎమోషనల్ స్కిల్స్కి సంబంధించి టీచ్ అనేది బిహేవియర్స్ అనేది ఉండడం జరిగింది. ఈ ఏరియాస్, ఈ పారామీటర్స్, ఈ బిహేవియర్స్లో మన అబ్జర్వర్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. అసలు ఆ టూల్ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దామండి. సో ఇది వచ్చేసి టీచ్ అబ్జర్వేషన్ షీట్ అండి. ఇది ప్రైమరీ షీటు. సో ప్రైమరీ 1 to 5th క్లాస్ వరకు ఈ టూల్ ఉపయోగించి అబ్జర్వేషన్ చేస్తారు. సెకండరీ కూడా సేమ్ ఉంటుంది. 1 or 2 బిహేవియర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే క్లాస్ రూమ్ కల్చర్ అని చెప్పుకున్నాం కదా. క్లాస్ రూమ్ కల్చర్, సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లో 4 బిహేవియర్స్ ఉంటాయి. దెన్ పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్లో 3 బిహేవియర్స్ ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్, లెసన్ ఫెసిలిటేషన్లో ద టీచర్ ఎక్స్ప్లిసిట్లీ ఆర్టికులేట్స్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లెసన్ అండ్ రిలేట్స్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ టు ద ఆబ్జెక్టివ్స్. అంటే టీచర్ అనేవారు ఆ రోజు క్లాస్కి సంబంధించిన కంటెంట్ అనేది ఆబ్జెక్టివ్స్ చెప్పాలి. తర్వాత క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆ ఆబ్జెక్టివ్కి రిలేట్ అయి ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకుని లో, మీడియం, హై అనేది స్కోర్ చేస్తుంటారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్లోనూ కూడా కొన్ని బిహేవియర్స్ అనేవి ఉన్నాయండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్, ప్రతి ఒక్క బిహేవియర్లోనూ మన అబ్జర్వర్స్ అందరూ కూడా నోట్ చేస్తారు. సో ఈ విధంగా 1.1 నుంచి 9.3 వరకు బిహేవియర్స్ ఉంటాయి. ఇది యొక్క ప్రైమరీ టూల్ అండి. సెకండరీ కూడా 2 బిహేవియర్స్ పెరుగుతాయి అంతే. సో ఈ యొక్క టూల్ ఉపయోగించి మన అబ్జర్వర్స్ అందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తారు. కావాలంటే ఈ షీట్స్ అన్ని కూడా పీడిఎఫ్ షేర్ చేస్తాము. దయచేసి ఒకసారి గమనించండి. తర్వాత అసలు టీచ్ ప్రైమరీ, టీచ్ సెకండ్, మనకు 2 టూల్స్ ఉంటాయండి. టీచ్ ప్రైమరీ వచ్చేసి 1 to 5th, టీచ్ సెకండ్ వచ్చి 6 to 10th. ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఎవరైతే మనకి 9 days ట్రైనింగ్ తీసుకున్నారో, సర్టిఫై అబ్జర్వర్స్ కింద ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారో వారు మనల్ని వచ్చి అబ్జర్వ్ చేస్తారండి. ఏ విధంగా అబ్జర్వ్ చేయాలనేసి 9 days ట్రైనింగ్ తీసుకున్నారు, ఎగ్జామ్ కూడా పాస్ అయ్యారు. సో వారందరూ కూడా సర్టిఫైడ్ టీచర్ అబ్జర్వర్స్. వారందరూ వచ్చి ప్రైమరీకి సంబంధించి 1 to 5th చేస్తారు. అండ్ సెకండరీకి సంబంధించి 6 to 10th క్లాస్ రూమ్స్ టీచ్ చేసే టీచర్స్ని అబ్జర్వేషన్ అనేవి చేస్తారు. సో ఈ విధంగా అబ్జర్వేషన్స్ అనేవి ఉంటాయండి. సో దయచేసి రాష్ట్రంలో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఎవరైతే మన టీచర్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ఉన్నారో వీరందరికీ మీరు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన మనకి గైడ్లైన్స్ స్టేట్ నుంచి రావడం జరిగింది. సో కాబట్టి ఆ గైడ్లైన్స్ అనుగుణంగా మన ఎల్ఎఫ్ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి అలాగే మన టీచర్ అబ్జర్వర్స్కి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. దయచేసి ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ ఇంప్రూవ్ చేసే పద్ధతి ఒక ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి మనందరినీ కూడా ముందుకు నడిపిస్తారని, మన రాష్ట్ర విద్యా భవిష్యత్తుని మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.